ప్రసాదరావు తీసుకొచ్చిన సామాన్లు ట్రాలీలో నుండి దింపి సాగర్ లోపలికి తీసుకువెళ్తూ ఉంటే అది స్లిప్ అయి కాలు మీద పడిపోతుంది. ఇంకా అప్పుడే సాగర్ అమ్మా అని అరుస్తూ ఉంటాడు. ధీరజ్ అక్కడికి వచ్చి ఏంట్రా బ్రదరు అమ్మా అని అరుస్తున్నావు? ప్రసాదరావు మామయ్య, ప్రసాదరావు మామయ్య అని కదా అరవాలి అని అంటూ ఉంటే సాగర్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అసలేంట్రా నడుపుడా ఇదంతా అని వేదవతి అక్కడికి వచ్చి అడుగుతూ ఉంటే, ఈ సామాన్లన్నీ మనకెందుకురా? ఇంట్లో లేకనా? ఇవన్నీ ఎందుకు అని వేదవతి అంటూ ఉంటుంది. ఇది పెట్టుబోతలుగా కన్న కూతురికి పెట్టుకునే వస్తువులు. వాటిని వద్దనే హక్కు, అధికారం ఎవరికీ లేదు. మీకంటూ ఎవరు లేరు. మీకు లేకపోతే ఇంక ఇంట్లో ఎవరికీ కూడా ఉండకూడదా? అని సాగర్ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ధీరజ్‌కి చాలా కోపమొచ్చి, "రేయ్! ఎవరు లేరని అంటున్నావు కదరా అమ్మకి. అమ్మకి పుట్టిల్లు లేకున్నా ఆ లోటు తెలియకుండా నాన్న కష్టపడి అన్నీ తానే అయ్యి అమ్మని కాలు కింద పెట్టకుండా మహారాణిలా చూసుకున్నాడురా. కానీ నీలాగా చేయలేదు" అని సాగర్ మాట్లాడుతూ ఉంటే వేదవతి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అల్లుడు వాళ్ళు పెడతారులే నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు అని ప్రసాదరావు ధీరజ్ వాళ్ళని చూస్తూ అంటూ ఉంటాడు. రా మామయ్య మనం ఉన్నాం కదా కూలి వాళ్ళం ఇక్కడ కూలి పని చేయడానికి అని ధీరజ్ అంటూ ఉంటే రే ఏంట్రా చిన్నోడా అని తిరుపతి అంటూ ఉంటాడు. ఇంకా అలా ఇద్దరు కలిసి సామాన్లు లోపల పెడతారు. పెట్టిన తర్వాత మా కూలి డబ్బులు మాకు ఇస్తారా అని ధీరజ్ అడుగుతూ ఉంటే సాగర్ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. ఇచ్చేద్దాం, ఇచ్చేద్దాం. ఎంత చెప్పండి అని అడుగుతూ ఉంటే, అంతకన్నా ముందు అలసిపోయాను. టీ పెట్టండి అని ధీరజ్ అంటూ ఉంటాడు. టీయా? అదేంటి? ఇప్పుడు మీ అన్నయ్య వెళ్లి పాలు, చక్కెర, చాపత్త అన్నీ తీసుకురావాలా ఏంటి? అని నర్మద అంటూ ఉంటే, ఓహ్! ఇంకా అవి గదిలేవా? అవి కూడా మీ మామయ్యనే తెప్పించమంటావా? అడగరా మీ మామయ్యని చక్కెర, చాపత్త అలాంటి సామాన్లు కూడా అన్నీ తీసుకొచ్చి ఇవ్వమను అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఇంక అప్పుడే ప్రేమ అందరికీ టీ తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటుంది. వాళ్ళకి కూడా ఇవ్వులే పర్లేదు అని అంటూ ఉంటే అక్కడ ప్రసాదరావు దగ్గరికి వెళ్లి తీసుకోమని అంటూ ఉంటారు. నాకొద్దమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటే పర్వాలేదులెండి డబ్బులిద్దురు దానికి కూడా అని ధీరజ్ అనడంతో ఇంక ప్రసాదరావు, సాగర్ అందరూ టీ తాగుతారు. ఆ తర్వాత ఇదిగో బాబు డబ్బులు ఎంతివ్వాలి అని అడుగుతూ ఉంటే సామాన్లు మోసినందుకు 8,000 ఈ టీకి 2,000 మొత్తం రౌండ్ ఫిగర్ 10,000 ఇవ్వండి అని అంటూ ఉంటే, ఏంట్రా 10,000 అని సాగర్ చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, పోనీలే అల్లుడు ఇచ్చేద్దాం, ఇచ్చేద్దాం అని ప్రసాదరావు ఇస్తూ ఉంటాడు. ఇంకా డబ్బులు తీసుకొని ధీరజ్ మీరు డబ్బుతో ఎన్ని పనులైనా చేపించుకోవచ్చు కానీ ప్రేమలు, అనుబంధాలని కొనలేరు. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. మా కుటుంబాన్ని 2 ముక్కలు చేసి మిమ్మల్ని వాడి మనస్సు మార్చి మీరెలాగైతే మా ఇంటిని ముక్కలు చేశారో వాడికి అన్నీ అర్థమయ్యేలా చెప్పి వాడే మళ్ళీ మా దాంట్లో కలిసిపోయేలా చేస్తాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి అని ధీరజ్ ప్రసాదరావుకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.